ఎంఆర్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ మృతి నేపథ్యంలోని కర్నూలు నగరంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. గుర్తు తెలియని దుండగులు ట్రాక్టర్తో ఢీకొట్టి అనంతరం దాడి చేయడంతో ఆయన తీవ్రంగా గాయపడి మృతి చెందారు. ఈ ఘటనను నిరసిస్తూ కర్నూలులోని గాంధీ విగ్రహం వద్ద దళిత సంఘాలు, నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. అనంతరం ఎన్టీఆర్ సర్కిల్ వద్దకు ర్యాలీగా చేరుకొని ఆందోళన చేపట్టారు. దళిత సంఘాలు రోడ్లపైకి వచ్చి ఈ దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశాయి. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రజా సంఘాలు కలెక్టర్ కార్యాలయం వైపు దూసుకెళ్లడంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఇక పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు భారీగా పోలీసులు మోహరించారు. నా అన్న కోసం న్యాయ పోరాటం ఈడే జరుగుతున్నాం. మాకు వెంటనే న్యాయం జరగాలి, డిఎస్పీ రావాలి, కలెక్టర్ మేడం రావాలి, మాకు సమాధానం చెప్పాలి. అగ్రవర్ణ కుర్నాలు చేసే అరాచకాలు మేము భరించలేం. వైసీపీ ప్రభుత్వంలో ఇదే జరిగింది, ఇప్పుడు టీడీపీ ప్రభుత్వంలో కూడా ఇదే జరిగింది. అన్న వాకింగ్కి వెళ్తుండు, ఆ వెళ్ళిన క్రమంలో ట్రాక్టర్ తీసుకుని గుద్ది రాళ్లతో కొట్టి రాళ్లతో వేసి చంపేసినారు. దానికి కారణం, ఏకైక కారణం, బీసీ క్యాండిడేట్ ఒక అమ్మాయి ఉండే, ఆ అమ్మాయిని ముస్లిం క్యాండిడేట్ ఒక అబ్బాయి పెట్టుకుండు. ఆ న్యాయం కోసం నేను పోలీసులకు పోతే న్యాయం జరిగింది బీసీ క్యాండిడేట్కి. మరి మందలించాలి కదా, తప్పు చేస్తే. పోలీసులు ఆ ముస్లిం క్యాండిడేట్ని కొట్టిన పాపానికి వాళ్ళు కక్షమించుకొని మా అన్నని చంపేసినారు. ఇప్పుడు పోలీసులు యాక్షన్ తీసుకుపోతే 24 అవర్స్లో యాక్షన్ వాళ్ళు తీసుకోకపోతే మేము తీసుకుంటాం. ప్రజారాజ్యమే కదా, ప్రజాస్వామ్యమే కదా. వాళ్ళు తీసుకోకపోతే మేము పత్తికొండ డిఎస్పీ ఇంతవరకు లేడు. 7 మంది చంపేటే 4 అరెస్ట్ అయినారు, 3 ఎడబోయినారు. మాజీ ఎమ్మెల్యే ఇంట్లో ఉన్నారు, కంగాటి శ్రీదేవమ్మ వాళ్ళు ఇంట్లో ఉన్నారు. ఇప్పుడు వీళ్ళనే యాక్షన్ తీసుకోవాలి, లేదా మేమన్నా తెగిస్తాం. మేము కూడా మనుషులమే. అగ్రవర్ణ కులాలకేమీ 2 కొమ్ములు ఉండవు. మే ఎస్సీ క్యాండిడేట్లకే మాకు 2 కొమ్ములు ఉండవు. వాళ్ళు ఎంత తెగిస్తాం, మేము కూడా అంతే తెగిస్తాం. మా అన్నకు మాత్రం న్యాయం జరగాలి, ఇప్పుడే జరగాలి.